హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే మేడకు వచ్చాము. మీకు తెలిస్తే షాక్ అవుతారని, ఇంత దూరం రావాలా అనుకుంటారు మీరైతే. జ్యూస్ కోసం అండి, జ్యూస్ కోసం మా ఇంటికాడ నుంచి బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ కాడికి వచ్చామంటే, బస్ స్టాండ్ అంటే ఇక్కడ దగ్గర ఉంటుంది అనుకోవద్దండి. 1.5 కిలోమీటర్ దూరం ఉందన్నమాట బస్ స్టాండ్. అక్కడ దాకా రావాలి. మనం మామూలుగా బస్సు ఎక్కడానికి కానీ, లేకపోతే సరుకులు ఏం తెచ్చుకోవాలంటే ఇంత దూరం రావాలి. అలా కాదు, జ్యూస్ కోసం ప్రత్యేకించి దూరం రావాలండి. ఇంకేం సరుకులు లేకోకుండా ఓన్లీ జ్యూస్ వరకే ఇక్కడికి రావాల్సి వస్తుందన్నమాట. ఇక్కడే ఉన్నాయండి, ఇక్కడే 2 షాపులు ఉన్నాయి. మేము ఇప్పుడు తీసుకున్న షాప్ కాడ ఒకటి, కూడా అక్కడ జ్యూస్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. పార్సల్ తీసుకుందన్నమాట మా అక్క. ఇక్కడ కేకులు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్, బిస్కెట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఆపోజిట్ రెడ్ కార్ వెళ్తుంది కానీ అటు సైడ్ ఒకటి ఉంటుంది అన్నమాట జ్యూస్ చేసేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్, ప్లీజ్ ప్రోత్సహించండి. కానీ నాకు ఒకటైతే నచ్చలేదండి. ఏంటంటే, మనం ఇంతకుముందు మనం జ్యూస్ తీసుకునేటప్పుడు మనకి ఫ్రెష్గా మనకు అప్పుడప్పుడే మన ముందే ముక్కలు కట్ చేసి జ్యూస్ పట్టి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదండి, జ్యూస్ ఆర్డర్ చేసేసి ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అన్నమాట. ఎందుకు అలాగంటే ఎండలు బాగున్నాయి కమ్మా, గబాలు అడిగిన వాళ్ళు వచ్చేటప్పుడు పార్సల్ కావాలి వాళ్ళు త్వరగి అంటున్నారు. అందుకని మేము ముందుగానే చేసి పెట్టుకున్నాం. టిన్నులు అక్కడ అంటే 10 కేజీలు చేసుకొని పెట్టేసుకుంటారండి. లోన ఐస్ బాక్స్లో పెట్టేస్తున్నారు బాక్స్లో. నాకు అలాగే నచ్చలేదు. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అది ఫ్రెష్గా కాదా అని డౌట్. ఇదిగో మా అక్కకి అయితే తాగి చూసి మా పాపకి ఇస్తుంది. మా పాప పక్కన రెడ్ బాక్స్ కనపడుతుంది కానీ అదైతే ఐస్ క్రీమ్ బాక్స్ అన్నమాట. అది అయితే ఐస్ క్రీమ్ బాక్స్. మా పాప అయితే జ్యూస్ తాగుతుంది. ఈ జ్యూస్ వచ్చేసి పైనాపిల్ అండి. ఇది 40 రూపాయలు 50 రూపాయలు అంట. మేమైతే ఇంకా జ్యూస్ తాగేసాక మా పాప మేమైతే వెనకొచ్చాం. ఇదిగోండి, ఇదే మా ఊరు మాట. మా ఊరు చూస్తా అన్న వాళ్ళకి ఇది కూడా మా ఊరు చూసేయండి. ఇదే ఊరంటే మొత్తం ఊరంతా చూపించడం కదండి, సెంటర్ అది చూపించేస్తున్నా. షాప్స్ అవన్నీ ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది అన్నమాట మా ఊరు. ఇది సంత కూడా సాగిద్దండి ఇక్కడైతే. అంటే మన సంత అంటే మీకు అంతా తెలిసే ఉంటుంది. ఏమంటారు దాన్ని, ఇంకేమంటారు తెలియదు. నాకే సంత అంటే బాగా తెలుసు. మీరు ఏమంటారు నాకు తెలియదు అండి, సంత అయితే తెలుసు. ఇదిగోండి, ఇక్కడైతే సైకిల్స్ అవి నమ్ముతారు ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ సైకిల్స్ అవి అమ్ముతారు. మేమైతే ఇక్కడ సైకిల్ ఎంత అడిగినప్పుడు కొత్త సైకిల్ ఎంతంటే 3000 ఇలా చెప్పారండి. అది చిన్న సైకిల్. అందుకే మేము సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి, సెంటరే చూపించేస్తున్నాను నేను. ఊరంటే ఊళ్ళోకి వెళ్ళి మనం చూపించలేము కదండి. మనం ఉన్నకైతే ప్లేస్ చూపించగలం కానీ ఊరంతా చూపించగలం. వాళ్ళు అమ్మాయి నీకేం పని ఊరంతా చూపించమని అంటారు మళ్ళీ. ఎందుకని మన ఏరియా అయితే మన ఏరియాని మనం చూపించవచ్చు, అవతల ఏరియాని చూపించలేము వెళ్ళి దూరం. అందుకని చూపించలేము. సారీ ఏమనుకోదు, జస్ట్ కామెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్, ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చూడండి, కిప్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా దారి నడుచుకుంటూ పోతూనే ఉన్నామన్నమాట. మేమైతే చాలా టైం పడుతుందండి మాకు నడక ద్వారా. ఎందుకంటే నేను కావాలి. మళ్ళీ మా ఊరికి 3 అడ్డు రోడ్లు ఉన్నాయండి. 3 ఉన్నాయండి అడ్డు రోడ్లు. ఎలా అంటే, ఒకటేమో మేమున్నది మాత్రం ఊరు చివరి ఉన్నమాట. ఊరు మధ్యలో లేవు, ఊరికి స్టార్టింగ్ లేవు, అలాగే ఊరు చివరి అని చెప్పలేము. అలాగైతే ఉన్నామన్నమాట. 3 అయితే స్టేజ్ అంటే, ఒకటేమో బస్ స్టాండు, ఒకటేమో ఇక్కడైతే ఆగామన్నమాట. ఎందుకంటే మా పాప పకోడీ తీసుకుంటా అంది. పకోడీ కోసం ఒక ఆపోజిట్లో ఉందండి పకోడీ. అయితే నేను ఏం చేశాను అంటే, వీడియో ఆఫ్ చేయకుండా ఇంకా త్వరగా వెళ్తున్నాం కానీ వీడియో అలాగే పెట్టేసి మేము ఇంకా రోడ్ అయితే క్యాచ్ చేస్తాం. ఇదిగోండి, నాకు ఇది భయం వేసింది. ఎందుకంటే స్లిప్ అయ్యి ఎక్కడ మొబైల్ పడినా లేకపోతే గబాలన మొబైల్ చూసుకుంటూ పిల్లలు వదిలేసి ఇంకా అంతే సంగతి కండి. అది మాట నీ అలా ఎలా చేసాను నాకు అసలు అర్థం కావట్లేదు. నా మూర్ఖత్వానికి నేనే చెప్పుకోవాలి. అయితే రోడ్ అయితే దాటేసండి, భయపడుతున్నాను నేను. ఒక సెకండ్ మర్చిపోయాను వీడియో తీస్తున్నాను నేను. ఇదిగోండి, ఇక్కడ జిలాబీ చూడండి, వేడివేడి గర్వంగా జిలాబీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మనకు జిలాబీ రెడీ అవుతుందన్నారు కానీ ఇక్కడ పకోడీ కనపడుతుంది. నేను అదైతే జిలాబీ అనుకున్నాను నేను. ఉన్నాయండి జిలాబీస్ కూడా ఉన్నాయి. జిలాబీలు కూడా పక్కన మా పాప పట్టుకుంది కదా, అటు సైడ్ జిలాబీ అయితే ఉంది. జిలాబీ అంటే పకోడీ అమ్ముతున్నారు. మా పాప అయితే పకోడీ తీసుకుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్, ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో షేర్ చూడండి, కిప్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అక్కడే మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయండి పక్కనే. ఇక్కడ హాస్పిటల్కైనా మెడికల్ షాప్కైనా చాలా దూరం. ఇక్కడ బస్ స్టాండ్ వరకు రావాల్సిందండి. దగ్గరలో ఒకటో ఉందండి మెడికల్ షాపులు. దగ్గరలో మెడికల్ షాప్స్ ఒక హాస్పిటల్ ఉంది చిన్నది. ఇంకా పెద్ద హాస్పిటల్ అనుకుంటే ఇక్కడ రావాల్సింది మనము. చిన్న అయితే అక్కడ చుట్టుపక్కల అనమాట. ఇదిగోండి, మళ్ళీ ఇంకా అయిపోయాక ఇంకా మనం అయితే దారి పట్టేస్తాం. ఇంకా ఏదో తీసుకొని మనం ఏదో పెద్ద పెద్ద బాండ్రు కొనేస్తున్నట్టుగా ఇంత దూరం రావాల్సి వచ్చింది. కానీ జ్యూస్కే కానీ ఏం కాదు. ఎందుకంటే ఒక జ్యూస్ కావాలంటే ఇక్కడ దాకా రావాల్సిందే. ఇదిగోండి, ఇంత దూరం వచ్చి వెళ్ళాలి దేనికైనా సరే.
ఇంకోటి ఇక్కడ వెహికల్స్ చూడండి పెద్ద పెద్ద వెహికల్స్ ఎలా పార్క్ చేశారో. అది కూడా ఒక బొమ్మ కనబడుతుంది కదా అక్కడ, అది అడ్ రోడ్ అండి. అది ఒక అడ్ రోడ్. మనం అయితే బస్ స్టాండ్ అని చూపించలేదంటే ఇంకా మనం బస్ స్టాండ్ దాకా వెళ్ళలేదు. బస్ స్టాండ్ ఇవతలే అండి. ఇంకా నేను చెప్పాక బస్ స్టాండ్ దాకా వచ్చామని ఇంకా 2-4-5 అడుగులు వేస్తే అవతలకి వెళ్తే బస్ స్టాండ్, యువతలకి ఇంకా అనమాట. కాబట్టి ఇంకా అంత దూరం వెళ్ళలేదు మనం అయితే. ఇదిగోండి ఇక్కడైతే సారీ పండ్లు గిండ్లు అన్నీ అమ్ముతారు ఇక్కడ ఫ్రెష్గా. కానీ హెవీ రేట్లు అండి. ఆజ్మల్ హైలైట్ రేట్లు పెట్టేశారు. రేట్లు అయితే సమ్మర్ అని పెట్టారని లేదు. ఇదిగోండి ఇది ఒక అడ్ రోడ్డు. ఇదిగోండి నేను చెప్పానుగా ఇది ఒక రింగ్ రోడ్ అన్నమాట. అంటే మేము అడ్ రోడ్లు అంటామండి, మరి మీరేమంటారు? మేము రింగ్ రోడ్ అనొచ్చు, అడ్ రోడ్ అంటే ఎందుకంటే 3 రోడ్డు కలిపితే కదా అడ్ రోడ్ అంటాం, మరి మీరేమంటారు తెలీదు. మా అక్క అయితే ఇంకా కూరగాయల కొంటకి అయితే వెళ్తుందండి. అటు సైడ్ అక్కడ కూరగాయలు అయితే అమ్మేస్తున్నారు అటు సైడ్ అటు పక్క. నేను వచ్చినప్పుడైతే వీడియో తీసానండి, వెళ్ళేటప్పుడైతే వీడియో తీయలేదు మాట. నేను మొబైల్లో ఛార్జింగ్ ఉంది. అది కాకుండా నిన్న అయితే వీడియో అయితే లేట్గా వచ్చింది కండి, 6:30 అలా ఈ టైంకి వచ్చి ఉంటుంది వీడియో. ఎందుకలా లేట్ అయిందంటే అండి, జియో మొబైల్ మాట మాది, అంటే జియో సిమ్ ఉంటుంది కదండి అది. దానికి అయితే సిగ్నల్స్ లేవు. దానివల్ల నేను సెంటర్కి అయితే మా అక్కతో పాటు కూడా నేను వచ్చేసాను. మొబైల్ ఇంటికా పెట్టుకోకుండా తీసుకొచ్చారన్నమాట. అందువల్ల ఈ వీడియో తీయగలిగాను, లేదా తీయపోదును. మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంది. అది కాకుండా అంటే సిగ్నల్ కూడా చాలా తక్కువ ఉందండి. మొత్తానికి లేదు. ఒక పాయింట్ వచ్చిపోతుంది అన్నమాట. అసలు నాకు ఏం చేయాలి అర్థం కాదు. ఇంటికాడ అయితే అటు ఇటు తిరిగేసాను, అసలు ఏం రాలేదు సిగ్నల్. ఆఖరికి ఇక్కడ కూడా అండి నేను సిగ్నల్ వస్తుందేమని చూసాను, ఎంత చూసినా సిగ్నల్ రాలేదు. దానివల్ల మీకు వీడియో లేట్గా వచ్చింది. ఇదిగోండి ఇట్లా అయితే ఇది మాట అడ్ రోడ్ అనగా ఇది ఒక ఊరు పోయిద్దండి. నాకైతే ఏ ఊరు పోద్ది ఏంటంటే నాకైతే ఏదో కార్లు బైక్లు అన్ని పోతున్నాయి. ఇది ఒక అడ్ రోడ్ అనగా ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇంకొక అడ్ రోడ్ తగిలిద్దండి. ఇంకోటి ఇక్కడ అవన్నీ ఉన్నాయి. అలాగే ఈ ఊరికి మొత్తం 3 థియేటర్లు ఉన్నాయండి. ఒకటేమో ఊరు చివరి అంటే మేమున్న కాడ ఉంది ఒకటి. ఇంకో 2 మనం జ్యూస్ తాగం కానీ అక్కడ కొద్దిగా యువతలకు వస్తే అక్కడ 2 ఉన్నాయి. అంటే ఒకే థియేటర్లో 2 హాళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఒకటే ప్లేస్ 2 హాళ్ళు. ఇవి కూడా మా అక్క అయితే కూరగాయలు తీసుకొచ్చేద్దాం అనుకుంటే నేను ఏంటో కూరలు తీసుకొచ్చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన సేవని రెసిపీస్ కొనసాగించండి. మనకు కూడా వీడియోస్ టైంకి పంపించాలని ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఛార్జింగ్ లేకపోతే ఇంట్లో సమస్యలు లేకపోతే సిగ్నల్లో ఇలా ఉంటుందండి. సిగ్నల్ వచ్చినప్పుడు ఛార్జింగ్ లేనప్పుడు అయితే అనుకో సిగ్నల్ అప్పుడు ఎలా పంపించాలో కూడా అర్థం కదండి. అసలు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి చాలా బాధపడ్డాను. టైంకి వీడియో పంపిస్తానో లేదా అని చెప్పని. కానీ అటకెళ్ళకైతే ఎలాగో పంపించేసాను, ఎందుకంటే అంత టైం లేట్ అయింది. అలాగే నాకు కంప్లైంట్ వచ్చింది, మీరు టయానికి పంపించాలి, అటు ఇటు టయాలు పెంచడం తగ్గించడం అలా చేయొద్దని. కానీ నేను తప్పలేదండి, నేను కరెక్ట్ టైంకి పంపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సిగ్నల్ వల్ల. మన తప్పులు కొన్ని ఉంటే కొన్ని ఫోన్ సిగ్నల్స్ కూడా ఉన్నాయండి. మేము రోడ్ అంటే వెళ్ళకోకుండా ఇటు సైడ్ అయితే మా ఇంటి బ్యాక్ నుంచి మాట వెళ్తున్నాం అన్నమాట. అంటే వెనక నుంచి వెళ్ళాలన్నమాట. అటు అయితే ఫ్రంట్ నుంచి వస్తాం. ఇట్లా అయితే కంచెట్లు చెట్లు ఇవన్నీ ఇలా అయితే వచ్చేస్తున్నాం అన్నమాట మేము. ఇటైతే వెహికల్స్ ఉండవు, మనకి ఎక్కువ ట్రాఫిక్గా అనిపించదని చెప్పని ఇట్లా అయితే వచ్చేస్తున్నాం మేమైతే. ఇగో మా పాప అయితే అవసరం లేదు, నువ్వు చేయి పట్టుకోవద్దు, ఇక్కడ వెహికల్స్లో ఉండి నేను వస్తా అని చెప్పని పట్టుబడుతుంది మా పాప. సరే ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైందంటే కోతులు అంటుంది, బిల్డప్గా వచ్చి ఇక్కడ ఆగిపోయాడు. కోతులున్నాయి అమ్మ అని చెబుతుంది. అయిపోయింది ముందైతే కోతులు నాకు ఫస్ట్ అయితే కనపడలేదు, తర్వాత మా జూమ్ చేశాను. అప్పుడైతే వామ్మో కోతులు వస్తున్నాయండి. ఇక్కడే అండి రెడ్ కార్ కనపడుతుంది కదా, అక్కడే మన చింతకాయలు అయితే ఆ రోజు మన చింతపండు రాల్చుకున్నమాట చింతకాయలు. అక్కడి నుంచి అయితే కోతులు వచ్చేస్తున్నాయి. చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో. ఇలా అయితే అడ్డంగా పెట్టుకుని మేము ఇక్కడ చాలా చూపు ఆగాము. ఇదిగోండి మా పాప అయితే ఇగో ఇలాగే చూస్తుంది, షాక్ దండం పెట్టుకుంటుంది కోతులు పోవాలని. నేను వీడియో తీసుకునేసరికి ఆపేసింది. ఇది కూడా ఏం చేస్తున్నావు అక్క అని చెప్పి నవ్వుతే కోతులు నేను చెప్పాను. మా అక్క చెంగుకి పెట్టుకొని దాచేసుకుందని పచ్చిరకాయలు జ్యూస్ అవి డబ్రోటు. ఇంకో విషయం డబ్రోటు కూడా కొనుక్కున్నాం మేము. డబ్రోటు జామాయి కొనుక్కున్నాం. నేను వీడియో పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు, అది ఆఫ్ చేసాను అనమాట. బన్ అండ్ 2 రూపాయల బన్ ఉంటుంది కానీ అవిను, అలాగే జామే కొనుక్కున్నాం. కోతులు అయితే ఇంకా ఇక్కడే ఉండే చాలా చూపు నిలబడ్డామండి. అలాగే మేము రోడ్డుగా వెళ్ళకోకుండా సరే అని ఇంకా కోతులు వెళ్ళిపోయాక ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకో మా పాప అయితే వచ్చి రాగానే కుక్క పిల్ల అయితే పట్టుకుంది. అయ్యో జస్ట్ జరిగిందండి. ఇగోండి జ్యూస్ మా అక్క చేయ నొప్పుడుతుందని చెప్పి గబాలను ఆడపెడితే జ్యూస్ ఒలికి కింద పడ్డదండి కొద్దిగా. ఇదిగోండి కవర్లో కూడా ఒలిగిపోయింది జ్యూస్. ఆ కోతులు వస్తున్నాయని చెప్పి ఇలా గబగబా వేసుకుంది మొత్తం ఇలాగా చెంక వేసుకుని వల్ల కొద్దిగా జ్యూస్ ఒలిగిపోయింది. ఇంకో కవర్లో కూడా ఉందండి.
అబ్బా జామ్ కూడా తడిసిపోయింది. ఇదిగోండి వాటర్ బాటిల్ కూడా కింద పడిపోయింది. ఇదిగోండి ఇట్లా అయితే ఉన్నమాట. ఇదిగోండి ఎంత పడిపోయింది కొద్దిగా మాకేదో అది కూడా ఉందండి. స్ట్రా కూడా దాంట్లోనే. ఇదిగోండి జామ్ అయి కొనుక్కొచ్చి అన్నాక ఇగో బన్ను జ్యూస్ కొద్దిగా మిగిలినమాట. ఇంకా పోగా మా పాప అక్కడ కొద్దిగా తాగింది. లైక్ చేయండి ప్లీజ్.